పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నిన్నటి రోజు మొదటి శుక్రవారం యేసు పవిత్ర హృదయానికి మనలను, మన కుటుంబాలను, ప్రపంచాన్ని అర్పించాం. ఈ దినము మరియ తల్లి నిష్కళంకమైన హృదయం ద్వారా యేసు తిరుహృదయానికి స్తోత్రం చెల్లించే గొప్ప దినం. అమ్మ మరియ తల్లి స్తోత్ర గీతములు పాడింది. మనం కూడా స్తోత్రిస్తున్నాం. గడిచిన 2-3 రోజులుగా రేపటి దినం దాన్ని పండుగగా జరిపే ముందు మనము ఈ రోజు కార్యక్రమంలో దేవునికి స్తోత్రం చెల్లించే పాట. Last 2 days we are thanking the Lord for these 1000 days, along with Mama Mary, whose immaculate heart moves our heart to thank the heart of Jesus today on this first Saturday. మొదటి శనివారం అమ్మ మరియ తల్లికి అంకితం చేసి ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన వారు ధన్విన్, సత్విక్, మంచి ఆరోగ్యం, చదువులు, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కిషోర్ కుమార్, బీలం మరియు జ్యోతి. ఎం అన్విత్ 11వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, అన్విత్, అనీష్ల మంచి చదువులు, ఆరోగ్యం కొరకు, అలాగే కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఎం కరుణాకర్ రెడ్డి, అలాగే మరియా అనితలను మరియు వారి బిడ్డలను ప్రభు ఈ ప్రార్థన ద్వారా కరోనా నుండి తప్పించినందుకు కృతజ్ఞతగా, 10 సంవత్సరముల తర్వాత ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా, రియాన్ మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, పదశరులు గారికి మరియు వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు దేవుని దీవెనలు మీ అందరికీ ప్రవగింప చేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రార్థన మరో 5 మరియు 10,000 రోజులు కొనసాగాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి అన్విత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం వారి చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆటంకం ఆ కుటుంబం మంచి స్థిరపడినట్లుగా, చిన్నారి బిడ్డ మంచి జ్ఞానం, దైవ భయం, దైవశక్తి, దైవ ప్రేమ కలిగి జీవించినట్టుగా ఆ కుటుంబంలో వారు మరణించిన వారి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. చుక్కా పీటర్ పాల్ మొదటి మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు, అలాగే కమలమ్మ మా ఆత్మశాంతి కొరకు, బాస్ సంస్థను దేవుడు దీవించినట్లుగా బంధకాల నుండి ఆదాయపు పన్ను సమస్యలు పరిష్కరింపబడినట్లుగా చేయుచున్న అన్ని కార్యకలాపములను దేవుడు దీవించి తగిన వనరులను అందించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో నెలలు, వేలు రోజులు ఈ గొప్ప రోజులు జరగాలని ఆశిస్తున్న మీతో పాటు మీ ఆశలు నెరవేరాలని ప్రార్థిస్తూ రేపటి దినం జరగబోతున్నటువంటి 1003వ రోజు ముఖ్య అతిథులతో ఘనంగా, నిజమైన పండుగగా, కృపతో కూడిన పండుగగా, అందరికీ ఆశీర్వాదకరమైన పండుగగా జరగాలని కూడా ప్రార్థించండి. అందరినీ ఆహ్వానించండి. మీ యొక్క ప్రయత్నం ఫలించాలని, అందరికీ మేలులు కలిగి 1000 తలముల దాకా దీవెన అని గిఫ్ట్ ద్వారా మనం ఇవ్వబోయే గిఫ్ట్ నిజంగా అది గిఫ్ట్గా మారాలని ప్రభుని ఆశతో ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దేవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కర్లి పరలోక జపము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ఈ స్థాయిలో మనమందరము 1002వ రోజు మనము దేవుని సన్నిధిలో గడపడం కూడా దేవుడు మనకిచ్చిన జీవం. దీనినే పాటగా ఈరోజు పాడి దేవునికి స్తోత్రం చెల్లించబోతున్నాం. టుడే వాట్ we are is because of God's life that is extended in our life. ఈరోజు మన ఆయుస్సును పొడిగించిన దేవునికి స్తోత్రం చెల్లించే పాటను సెలెక్ట్ చేశాం. అనేక మంది జీవమును ఇచ్చిన ప్రోగ్రాం ఇది. అనేక మందికి అద్భుతాలు చేసిన ప్రోగ్రాం ఇది. అందుకే దేవా, యావే నా దీపము, నీవే నా త్రోవను వెలిగించు వాడవు నీవే ని 2 సామువేలు 22:29 పాటగా పాడబోతున్నాం. మనం జీవించడం అనగలగడం దైవ కృపయే. అపోస్తుల చర్యలు 17:24. మొదటి గుర్తులో 2వ మక్కబేల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో ఇజ్రాయేలులను సకల ఉపద్రవముల నుండి కాపాడువాడు నీవు నీ జనముగా ఎన్నుకొని వారిని పవిత్రపరచితివి అని రాయబడి ఉన్నది. 2 Maccabees 1:25 says, Lord, it is you who protected people from all the danger of life. 1003 days he protected us from all the danger. కీర్తన 18:19 వచనం, అతడు నన్ను ప్రాణాపాయం నుండి తప్పించను, నేనని నా ప్రభునకు ఇష్టము కనుక నన్ను కాపాడేను. దేవునికి మనం ఇష్టమైన బిడ్డలు కావున 1003 రోజులు కొనియాడే భాగ్యమునిస్తున్నాడు. కీర్తన 18:19 అలా చెప్తుంది. Psalm 18:19 says, God protected me from all the danger because I am so wanted by him. Psalm 18:19. ఈరోజు ఇలా ఉండడం ఎఫెసీయులు 2:8 చెప్తుంది. దేవుణ్ణి కృపయే అని. God's grace has protected us. అన్నీ కలిపి మొదటి చరణంలో పాడబోతున్నాం. పాడుదాం మా ప్రేమణ సహోదరి సహోదరులారా. తమిళం పాట ఎన్ జీవన్ నీర్దానయ్యా, ఎన్ బాల్వే నీర్దానయ్యా. తెలుగులో నా జీవం నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవన దారికి దీపమా, నీవు చాలును నే జీవింపా. నా జీవన దారికి దీపమా, నీవు చాలునే నే జీవింపా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా.
నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నీవు మాత్రం లేదంటే మగమారిలో మాయమైపోయేవాడను. నీవు మాత్రం లేదంటే మహమ్మారిలో మాయమై పోయేవాడను. ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, నీ కృపయే ఇది నీ భాగ్యమయ్యా. నీ కృపయే ఇది నీ భాగ్యమయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక ఆదివారం మీతో పాటు ఒక పాట పాడించాను. నా తల ఎత్తుకునేలాగా చేసేవాడు నీవే. సొంత కొడుకే తన తండ్రిని చంపటానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దావీదు ఏం దిక్కు తోచక కొండ మీద ఎక్కి ఆయన పాట పాడాడు. అయ్యా, నన్ను తల ఎత్తుకునేలాగా చేస్తావయ్యా, శత్రువులు ఎక్కువైపోయారు అని చెప్పాడు. యూ హర్డ్ ఫ్యూ సండేస్ అగో how we sang a song, you will make me to lift up my head and become a testimony. 121వ కీర్తన 1 అలా చెప్తుంది. Psalm 3 says like that. మహోన్నతమున దేవుని సర్వేశ్వరుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువారు ధన్యులు అని రాయబడి ఉన్నది కీర్తన 91:1. నన్నైతే దేవుడు అలాగే కాపాడి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా ఈ ప్రోగ్రాం నడిపించే భాగ్యమునిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఎందుకంటే రేపు పండుగ, ఇవన్నీ ఇంత క్లుప్తంగా నేను చెప్పలేను. టుమారో బీయింగ్ ద ఫీస్ట్ డే, ఐ వాంట్ టు థ్యాంక్ ద లార్డ్ ఫర్ యూ, ఫర్ మీ, ఫర్ ఎక్స్టెండింగ్ అవర్ లైఫ్ నాన్ స్టాప్ 1003 days టుమారో. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా.
జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవిత దారికి దీపమా, నీవు చాలు నేనే జీవింప. నా జీవిత దారికి దీపమా, నీవు చాలు నేనే జీవింప. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నాలుగు దిక్కులు దిక్కుతోచక తిరిగా, ఓదార్చి బలపరచే ఎవరు లేరు. నాలుగు దిక్కులు దిక్కుతో చక్క తిరిగా, ఓదార్చి బలపరచే ఎవరు లేరు. ఉన్నత దేవుని మరుగున వచ్చా, ఉన్నత దేవుని మరుగున వచ్చా. నెమ్మది ఊరట నే పొంది తిని, నెమ్మది ఊరట నే పొంది తిని. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. ఈ పాటను మేము మద్రాసులో రికార్డ్ చేసి రాత్రి పూట 10:10:30కి బయలుదేరినప్పుడు బయటకు వస్తుంటే ఆ టైంలో ప్లే చేస్తున్నారు ఈ పాట ఎక్కడో ఒక గుడిలో. అందుకే ఈరోజు ఇలా పాడాలని దేవుడు నాకు చెప్పినట్టు అనిపించింది, ఈ పాట సెలెక్ట్ చేశాను. When we are returning from Chennai after recording long travel, this was a song played in a church. I'm inspired to sing this for you. ఈ లింక్ను వెంటనే అందరికీ పంపండి కావచ్చు. అందరూ ఈ పాట వినాలి. అందరూ ముందు రోజు స్తోత్రం చెల్లించాలి. రేపు పండుగ ఇంత క్లియర్గా చెప్పలేను. Tomorrow I cannot explain all this. Please send this link to as many people as possible. Ask them to thank God for these 1003 days. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని ప్రేమ ఏనాడు గతించదు. అందుకే నేను నీవు 1003 రోజులు నాన్ స్టాప్గా ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. ఈ విషయాన్ని ఎబ్రియలకు రాసిన లేఖ 13:8 చదువుతున్నాం. నిన్నను నేడను ఎన్నడను యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉండును. ఇలాగే నిలబడి పాడటానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మా అందరికీ ఆరోగ్యం ఇచ్చారు. మీరు వినటానికి భాగ్యం ఇచ్చాడు. దానికి స్తోత్రమే ఈ పాట. 1 యోహాను 1వ అధ్యాయం 17వ వచనంలో యోహాను 1:17 వచనంలో మోషే మూలమున ఒసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు మూలమున వచ్చినవి కృపా సత్యము. త్రూ మోసెస్ వి రిసీవ్డ్ లా, బట్ త్రూ జీసస్ వి రిసీవ్డ్ గ్రేస్ అండ్ ట్రూత్. కృపా సమయం ఇది, కరుణా సమయం ఇది. కరోనా సమయంలో కరుణ కొరకని కార్యక్రమాలు ఇది. ప్రార్థనతో మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఓ లార్డ్, యు నెవర్ చేంజ్ లార్డ్. You kept me going for 1003 days. Thank you so much, Lord. On my behalf, on your behalf, I want to thank God and praise God. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవిత దారికి దీపమా, నీవు చాలు నేనే జీవింప. నా జీవిత దారికి దీపమా, నీవు చాలు నేనే జీవింప. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. మారుచున్నాయి లోకములో మారని దైవం నీవేనయ్యా. మారుచున్నాయి లోకంలో మారని దైవం నీవేనయ్యా. కృప వెంబడి కృప నాకు ఇచ్చి, కృప వెంబడి కృప నాకు ఇచ్చి, నశించకుండా కాపాడితివయ్యా. నశించకుండా కాపాడితివయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. ఈ పాట రాసిన వ్యక్తి కూడా గడిచిన సంవత్సరం చావు బ్రతుకు మధ్యలో ఆసుపత్రిలో పోరాడి బయటకు వచ్చారు. దిస్ సాంగ్ is written by a Tamil, one beautiful servant of God. He went through almost death and came out. ఆయన పాడిన పాట. మనం కూడా అలాగే బయటపడ్డాం. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దివ్య కారుణ్యమునకు సమర్పణ చేస్తున్నాం. కాపాడాడు దేవుడు. ఈ సంవత్సరం కూడా కాపాడమని ప్రార్థిస్తాం. We have been consecrating ourselves through this prayer. God protected us. Let's pray for this year also. రేపటి దినం వచ్చే ప్రజలందరికీ ఇవ్వబోయే ఆ గొప్ప గిఫ్ట్ 1000 తరముల దాకా దీవెన అని, ఆ గిఫ్ట్ నిజంగా వాళ్ళకి దీవెనకరంగా మారాలని ప్రార్థించండి. టుమారో దోస్ ఆర్ కమింగ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, స్పెషల్లీ ద గిఫ్ట్ ఫర్ 1000 జనరేషన్. ఇట్ బికమ్ రియలీ ఎ గిఫ్ట్ ఫర్ దమ్. మీకు నేను రుణపడి ఉన్నాను, చిన్న గిఫ్ట్ అది. I am grateful to you and a gift. Please send this link to people and send them in large number to come and attend tomorrow. చాలా మందికి విషయాన్ని తెలియజేస్తూ పంపండి. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. రేపటి దిన విన్నపాళ్లతో వస్తున్న ప్రతి బిడ్డ విన్నపాలు నెరవేరాలని, తరువాత వచ్చే ప్రతి బిడ్డకు మేలులు జరగాలని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. For all those who come to celebrate tomorrow Thanksgiving Day for mercy, that all their intention be fulfilled, we say, Jesus, I trust in you. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. మీరు అనుకోవద్దు గిఫ్ట్ అంటే చాలా విలువైనటువంటి పెద్ద వెలనిచ్చి కొనుక్కున్నానని లేదు. కానీ ఒక చిన్న బుక్ మార్క్, కానీ అది 1000 తరముల దాకా ఇవ్వండి. మిగిలిన గిఫ్ట్ అన్నీ నశించిపోతాయి, మీకు తెలుసు. కొనుక్కోండి, అన్నీ నశించిపోతాయి, కొన్ని సంవత్సరాల్లో ఎక్స్పైరీ కూడా అయిపోతుంది. బట్ దిస్ గిఫ్ట్ ఈస్ ఫర్ 1000 జనరేషన్. కమ్ అండ్ రిసీవ్. ప్లీజ్ సెండ్ పీపుల్ ఇన్ లార్జ్ నెంబర్స్. అందరినీ తీసుకురండి. అందరు కలిసి ఒక్క రోజున 1000 దినములు దీవెనలు పొందుకునే అవకాశం. 1 day ఈజ్ ఈక్వల్ టు 1000 days. 2 Peter chapter 3 says. That is tomorrow. ప్లీజ్ కమ్ అండ్ రిసీవ్ ఇట్. రేపటి దినం కొన్ని సాక్ష్యాలు కూడా నేను పంచుకుంటాను. ఏ విధముగా కొంతమంది వృద్ధా వయసులో కూడా ఇదే వాళ్ళ సోర్స్ అంట వాళ్ళు చెప్తున్నారు. ఒక ఫాదర్ గారు నిన్న నాతో మాట్లాడాడు, రేపు చెప్తాను.
One father told about his mother, who is 80 years old. This is for source, it seems, this program. రేపు చెప్తాను. 4వ గుర్తు యోహాను 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. ఇది పాట మాత్రం కాదు, మీకు తెలుసు. ప్రతి పాటలో దేవుని మాట ఉంది, కావున బ్రతికిస్తుంది ప్రజలను. సాక్ష్యాలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు, చూడబోతున్నారు. John 6:68 says, Lord, to whom shall we go? You have the words of eternal life. So many lives are built up, so many receive life because of this program. Because it is not only song, it's also word of God and prophecy. చాలా ప్రవచనము జరుగుతుందని ప్రజలు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి చేతులు జోడించి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థనతో పాడదామా? యోహాను 6:58 చెప్తుంది, ఈ ఆహారమును భుజించువాడు ఎప్పుడునూ జీవించు, ఎల్లప్పుడూ జీవించు. He is a God who gives us food for eternal life. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా బలము, జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవన దారికి దీపమా, నీవు చాలు నే జీవింప. నా జీవన దారికి దీపమా, నువ్వు చాలు నేనే జీవింప. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. ఎక్కడికి మేము వెళ్ళదమయ్యా, ఎవరి యొద్దకు వెళ్ళి మొరలిడుదుమయ్యా. ఎక్కడకు మేము వెళ్ళదమయ్యా, ఎవరి యొక్కకు వెళ్ళి మొరలిడుదుమయ్యా. జీవింపచేసే మాటలు గలవాడవు, జీవింపచేసే మాటలు గలవాడవు. మాట్లాడుము మేము బ్రతికెదమయ్యా. మాట్లాడుము మేము బ్రతికెదమయ్యా. నా జీవము నీవేనయ్యా, నా మార్గము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఈ ప్రోగ్రాం చాలా మందిని బ్రతికించింది, స్వస్థతనిచ్చింది, అద్భుతాలు చేసింది. We can surely say so many people are living because of this program. ఎక్కడికి వెళ్ళినా 3 o'clock program ఫాదర్, 3 o'clock program అంటున్నారు, DMI గ్రూప్ అంటున్నారు. అంటే ఇది జీవింపచేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. రాబోయే దినంలో కూడా దైవ చిత్తమైతే ఆరోగ్యం ఇచ్చి నడిపించాలని. ఈ స్టోల్ మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఒక రకమైన స్టోల్. ఒక సహోదరి 10 రోజు అదే వేసుకుంటున్నారు. నేను దానికి ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను, మీరు వేసుకుంటారంటే అడిగి రహస్యంగా దాన్ని పంపించింది. ఆ సహోదరిని, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించను గాక. ఎవ్రీ డే ఐఎమ్ వేరింగ్ సమ్ స్టోల్ హియర్. సీ బ్యూటిఫుల్ మమ్మ మేరీ హియర్, అండ్ దిస్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫైన్ డాటర్ ఆఫ్ గాడ్. అండ్ షీ సెడ్, ఫాదర్ ప్లీజ్ వేర్ సంథింగ్ సో దట్ పీపుల్ కెన్ సీ అండ్ గ్లోరిఫై గాడ్. మే గాడ్ బ్లెస్ హర్ ఫ్యామిలీ అండ్ ఆల్ దేర్ ఎండెవర్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ క్యాలెండర్లు ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయో ప్రతిరోజు లిస్ట్ మీకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది. దయచేసి కాంటాక్ట్ చేయండి. రోజు రోజు గడిచిపోతున్నాయి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఈ క్యాలెండర్ వాళ్ళని తప్పించి రక్షించే కాలం రావటానికి దయచేసి అందరికీ అందించండి. వేరే గిఫ్ట్ వద్దు. ఈ సంవత్సరం ఇలాంటి యేసుప్రభుని క్యాలెండర్ ద్వారా పంచండి ప్లీజ్. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ద పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్ and all kinds of situations. To change that, only a time like that calendar is printed. Kindly buy them and distribute to as many people as possible. Other gifts will go, but if you give Jesus as a gift, it will remain. ఈ గిఫ్ట్ జీసస్ గిఫ్ట్ కాలం. ఇది ఎక్కడెక్కడ లభ్యమవుతుందో చదువుతాను. వేర్ ఎవర్ ఇట్స్ అవైలబుల్ ప్లీజ్ నోట్ దాట్ అండ్ దెన్ బై దమ్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు అదర్స్. గ్లోరియా సుజిత్ మెట్టుగూడ ట్రిమ్లగురి, మేరీ ఫాతిమా హబ్సిగూడ, రాజు మేదిపట్నం, షీలా ఖైరతాబాద్, హ్యారీవర పోయిగూడ, అంజలినా గన్ ఫౌండరీ, బాలస్వామి ఈసీఎల్ నెరెట్మెట్, ప్రేమ వరంగల్ ఫాతిమా నగర్, మిస్టర్ జోహానస్ మఠంపల్లి హుజూర్ నగర్, మునగల్ల మేలచెరువు, సూర్యాపేట్ నల్గొండ, మాధు వైజాగ్, రాజు గుంటూరు, మేరీ నెల్లూరు, మిస్టర్ శ్రీనివాసరెడ్డి కోదాడ, లూసీ రాజారెడ్డి సికంద్రాబాద్, ప్రీసారాణి కడప. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. సర్టన్లీ గాడ్ విల్ రివార్డ్ యూ బికాస్ యూ ఆర్ గివింగ్ జీసస్ టు సో మెనీ పీపుల్. ఈ క్యాలెండర్ని ఎంతమంది అందిస్తున్నారో వాళ్ళందరికీ స్తోత్రం అండి. దేవుడు మిమ్మల్ని తప్పక జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. రేపటి దినం దయచేసి 10 గంటల పూజ నుండి పాల్గొనండి. పూర్తి రోజు ప్రభుత్వ గడపాలని మనవి. ఎందుకంటే దేవుడు కాపాడకపోతే ఒక్క పురుగు కూడా మిగలలేదంట ఆ రోజు. ఇజ్రాయెల్ ప్రజలు విధంగా పనిచేసినటువంటి శత్రువులు. అలాగే మనం కూడా బ్రతికి ఉన్నామంటే రేపు రోజంతా ప్రభుత్వ గడపటానికి రండి ప్లీజ్. మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఫాదర్, మంచి భోజనం పెట్టండి అని మరి చుక్క చందర్ సునీత వారు యుఎస్ఏ నుంచి స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడి హేరాళముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాళ్ళకు కొన్ని విన్నపాలు ఉన్నాయండి, దయచేసి ప్రార్థించి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. అలాంటి కుటుంబం అది. టుమారో ఫర్ ద పీపుల్ హు కమ్ టు గివ్ అ నైస్ మీల్స్, చుక్క చందర్ అండ్ సునీత ఫ్రమ్ యుఎస్ఏ, ఈవెన్ దో దే మే హ్యావ్ గో త్రూ మెనీ సిచ్యువేషన్స్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటెన్షన్స్ టు ప్రే, but they are providing the food for all of us tomorrow. Please pray for them. Sunita, Chandar, God bless you. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అలాగే రేపటి దినం దయచేసి విన్నపాలు రాసుకుని రండి. మీ విన్నపాలు అన్నీ 1003 రోజులు అని ప్రత్యేక దినమును అర్పించి ప్రార్థిస్తాం. టుమారో రైట్ యువర్ ఇంటెన్షన్స్ అండ్ కమ్ 1003 days. టుమారో 3, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 3. 3 ఈస్ ట్రినిటీ, త్రిత్యేక దేవుడు. 1 ఈస్ ఏకైక దేవుడు. 3 ఏక దైవం, ఏకైక దేవుడు. 1003 టుమారో. ఏకైక దేవుడు 3 వ్యక్తులుగా మన మధ్యలో అద్భుతాలు రేపటి దినం చేయనుగాక. ఆమేన్. పూజలో పాల్గొనండి, దేవునిలు పొందండి, థ్యాంక్స్ చెప్పండి. పూజను ముగించుకొని, ఆరాధన ముగించుకొని వెళ్ళి భోజనం చేయండి.
తర్వాత 2:30 నుంచి 4 గంటల వరకు ముఖ్య అతిథులు బీజీ గారు, ఛాన్సలర్ గారు, మా ప్రొవిన్షియల్ అందరి చేత మీకు మరి గిఫ్ట్ పంచడం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ రెడీ అవుతున్నాయి, దయచేసి ప్రార్థించండి. ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ ద హోల్ డే. థ్యాంక్ ద లార్డ్. కమ్ ఫర్ ద మీల్ ఆఫ్టర్ దాట్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ 2:30 to 4 విత్ అ గిఫ్ట్. మీ అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని తెలియచేయండి. కొద్దిగా శ్రమిస్తే అనేక మందికి ఇది ఉపయోగపడే గిఫ్ట్గా మారుతుంది. అందరినీ తీసుకురండి. చివరి గుర్తులో ఉన్నాం. 1 యోహాను 1:7 ఆయన పుత్రుడు యేసుక్రీస్తు మనలను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. పాపములన్నిటి నుండి శుద్ధి చేశాడు. కావున ఆ గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరంలో ప్రవేశించి అన్ని పాపం చేసి ఉన్నాం. ఫ్లాష్ బ్యాక్ లాగా చూడండి, మనకే వాంతి వస్తుంది మనం చేసిన పొరపాట్లు, పాపములు. అయినా దేవుడు రక్తముతో కడిగాడు. దానికి స్తోత్రమే ఈరోజు ఈ పాట. సో మచ్ వీ హావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్, బట్ గాడ్ ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్. 1 John 1:7 says, that's why it's a gratitude. The previous day I am singing this hymn. ముందు రోజే కృతజ్ఞత. రేపు ఇలాంటి పాట పాడలేను, టైం కూడా ఉండదు, అందుకే టైం తీసుకున్నాను. టుమారో వీ కెనాట్ సింగ్ దిస్ బికాజ్ వీ అనదర్ సాంగ్ టు సింగ్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. అందరికీ గ్రామంలో కదిలించండి, పట్టణంలో కదిలి ఒక్కరోజే ఉంది. దయచేసి ప్రతి ఒక్కరిని తయారు చేయాలని మనవి చేస్తున్నాను. ఆనాడు పాపి స్త్రీ యేసు పాదాలు పట్టుకొని కన్నీళ్లు మున్నీరుగా ఏడ్చినప్పుడు యేసుప్రభు ఆమె కన్నీళ్లు తుడిచాడు. సమాధానముతో వెళ్ళమన్నాడు. లూకా 7:47-48. జీసస్ ఫర్గేవ్ అవర్ సిన్స్ లైక్ దట్ ప్రాస్టిట్యూట్. లూక్ 7:47-48. సమాధానం కలిగింది. ఈ నెల అంతా, ఈ సంవత్సరం అంతా, రేపటి దిన పండుగ ద్వారా ఈసారి 2 సార్లు పండుగ, కారుణ్య పండుగ. ఇది ఒకసారి, మళ్ళీ ఒకసారి ఈస్టర్ అయిన తర్వాత మళ్ళా ఆదివారం. 2 సార్లు కరుణను కొని ఆడుతాం. కరోనా తొలగిపోవును గాక, కరుణా ప్రవగించును గాక. లెట్ కరోనా అండ్ ఆల్ ద డిసీజెస్, ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ కర్స్ బ్రేక్ త్రూ ద ప్రోగ్రామ్ టుమారో అండ్ లెట్ ద బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ us. చివరిగా పాడి ముగిస్తామా ప్రియమైన సహోదరి సహోదరులారా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా యేసయ్యా, నా ప్రాణమా, నా జీవము బలము నీవయ్యా. నా జీవన దారికి దీపమా, నీవు చాలు నేనే జీవింప. నా జీవన దారికి దీపమా, నీవు చాలు నేనే జీవింప. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా. నీ పాదం చేరిన పాపిని నేను, నీ రక్తంతో పాపాలను కడుగుమయ్యా. నీ పాదం చేరిన పాపిని నేను, నీ రక్తంతో పాపాలను కడుగుమయ్యా. బాధలను తొలగించి రోగములను స్వస్థపరచి, బాధలను తొలగించి రోగములను స్వస్థపరచి, నీ రెక్కల క్రింద భద్రంగా కాపాడుమా. నీ రెక్కల క్రింద భద్రంగా తమిళంలో కాపాడుమా. வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா. என் இயேசுவே, என் ஜீவனே, என் ஜீவனின் பலமும் நீவையா. என் வாழ்க்கையின் ஒளி விளக்கே, என் வாழ்வே நீரையா. என் வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா. నా జీవము నీవేనయ్యా,
నా ప్రాణము నీవేనయ్యా, నా జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవే 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 యేసయ్యా. మరొకసారి మీ అందరికీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నాన్ స్టాప్గా నేను నిలబడడానికి మీరే కారణం. మీ ప్రార్థన, మీ కన్నీళ్ళు, మీరు చేసిన త్యాగం. థ్యాంక్ యూ సో మచ్. 1003 days టుమారో టు కంప్లీట్. మధ్యలో రోగాలు వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను బ్రతికి ఉంటానా లేదా అని కూడా డౌట్ వచ్చింది నాకు. సమ్ టైమ్స్ when the sickness came, I was just wondering whether I will be alive to see this day. చూశాను, మీరు కూడా చూశారు. స్తోత్రం చెల్లించి ఇంకా జీవం ఇస్తే ఇంకా పాడుదాం, ఇంకా చాలా మందికి దీవెనకరంగా మారుదాం. దానికోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాలాగా మాతో నిలబడిన ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మా పేరును, మా బృందాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా నొప్పులను వారు భరించి ఈ ప్రోగ్రాం నడిపించిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రాణమును కాపాడి ఇతరుల ప్రాణము కాపాడుటకు తోడ్పడిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్పాన్సర్ చేసి అనేక కార్యాలు ఈ సెంటర్లో సహకరించిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉన్న తెరలో మీరు చూసిన తెర వెనుక పనిచేసే అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో మా కోసం పోరాడి మమ్మల్ని ఇలా నిలబడి ప్రార్థించుటకు సహాయం చేసిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినమంతా ఇక్కడ గడిపి దేవునికి స్తోత్రం చెల్లించి కరుణ కోసం అర్థిస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం మేము ఇవ్వబోయే 1000 తరములకు దీవెనని ఆ కార్డు మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఈ రోజు పాడిన పాట ఎబినేజరుగా ఇంతవరకు నడిపించిన దేవుడు మీ రోగ బాధలను తొలగించి 1003 రోజులు రేపటి దినం పూర్తి చేస్తూ పాడబోతున్న పాట ద్వారా, మాట ద్వారా, పూజ ద్వారా, ఆరాధన ద్వారా, గిఫ్ట్ ద్వారా అందరికీ మేలుడు జరిగించును గాక. అందరి రోగాలను బంధించును గాక. మనం ఇలాగే నిలబడేటకు దైవ చిత్తమైతే ఇంకా ఎన్నో రోజులు ప్రజల జీవితాన్ని కాపాడుటకు ఆరోగ్యమును దయచేయను గాక. తెరవెనుక పనిచేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. స్పాన్సర్ చేసిన కుటుంబాలను ప్రభు ఆశీర్వదించును గాక. రేపటి దినం రాబోతున్నటువంటి VG గారిని, ఛాన్సలర్ గారిని, ప్రొవిన్షియల్ గారిని, బంధుమిత్రులందరినీ, భోజనం చేసేవారిని, భోజనం సహాయం చేసిన వాళ్ళను అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. దయతో 1003 రోజులు కంప్లీట్ చేయబోతున్న మనందరినీ కాపాడిన దేవుడు రాబోయే దినములలో అన్ని పాయముల నుండి భద్రంగా, అతి భద్రంగా కాపాడి ఆయురారోగ్యమిచ్చి ఆయుస్సును పొడిగించి ఇతరులకు ఆయుస్సును పొడిగించే వ్యక్తులుగా దీవించుటకు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించునుగాక. As we are completing 1003 days tomorrow, as the people are coming tomorrow, may the Lord bless us and the gift and the whole celebration tomorrow, the food, water, shelter, everything.
May the Lord who stood with us 1,003 days continue to stand with you, extend your life, and give you good health of mind and body, to extend the lives of others in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఈ లింక్ అందరికి పంపండి, అందరి థ్యాంక్స్ చెప్పండి. ప్లీజ్ సెండ్ దిస్ లింక్ టు పీపుల్ అండ్ లెట్ దెమ్ థ్యాంక్ ద లార్డ్. జీవము నీవేనయ్యా, నా ప్రాణము నీవేనయ్యా, வாழ்வே நீர்தானையா, என் வாழ்வே நீர்தானையா. Thank you so much for standing with me 1,003 days. I welcome you tomorrow. మీ అందరినీ 1003 రోజుల ప్రార్థనకు ఆహ్వానిస్తున్నాను. రండి. God bless you.